ఆల్. సో జోష్న ఎంగేజ్మెంట్ ఇవాళ. సో వాళ్ళందరూ వెల్కమ్ చేస్తుంటారు. అందరూ వెల్కమ్ చేసేటప్పుడు బాగుంది, కానీ వాళ్ళ నాన్న ఎవరినో వెల్కమ్ చేస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అది ఇక్కడ పెడతాను చూడండి. నాకైతే నవ్వు వచ్చింది ఆ సీన్ చూసి. వచ్చారా అని ఏదో అన్నట్టు అనిపించింది. మీరు ఎందుకు వచ్చారు తినడానికి అది కొద్దిగా వేరేలా చెప్పినట్టు అనిపించింది. సో ఈ లోపల వాళ్ళ బావగారు వస్తారు, అదే కార్తిక్ వాళ్ళ నాన్న. లుంగి ఆయనేంటో, ఆయనకి ఏమన్నా పెద్ద ఆపరేషన్ ఏమన్నా అయిందో ఏవో తెలియదు, ఎప్పుడు లుంగి కట్టుకొని ఉంటాడు సీరియల్ మొత్తం. సో ఏదో షర్ట్ వేసుకొని రంగురంగులు లుంగి కట్టుకొని వచ్చాడు ఫంక్షన్కి కూడా. భార్య రాలేదు, ఒక్కడే వచ్చాడు. సో వాళ్ళు అడుగుతారు, ఎందుకు వచ్చావు, ఏంటి, నేను పిలవలేదు కదా అంటారు. సో ఈ మాటల్లో ఇలా ఉండగా అటు నుంచి ఆటో వస్తుంది. ఆటోలో తెలుసుగా మనకి ఎవరు దిగుతారు, కార్తిక్ బాబు, దీప, వాళ్ళ అమ్మ, ముగ్గురు వస్తారు. వాళ్ళ అమ్మని లోపలికి తీసుకెళ్తారు. ఇంకా మాటలు అవి ఇవి అవుతుంటే ఇంకా ఈయన లోపలికి వెళ్తాడు, పేరెంటానికైనా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇలా లేద్దామనే లోపల మీ చెల్లి ఏదండి, మీ బావగారు ఒక్కళ్ళే వచ్చారనేసరికి ఇంక మళ్ళీ కూర్చుంటాడు ఆ శివన్నారాయణ. మగపెళ్ళి వాళ్ళు అడుగుతారు, చూడాలి ఎంగేజ్మెంట్ ఏమవుతుందో. ఇంకా వాళ్ళు డిస్కషన్, ఆడవాళ్ళు డిస్కషన్ ఇలా అయింది. పెద్ద ఏం లేదు, సీరియల్ బోరింగ్గానే గడిచింది. ఈ లోపల కార్తిక్ బాబు, నువ్వు దీప నాకు ముఖ్యము, ఎవరి భార్య వాళ్ళకి ముఖ్యం అన్నట్టు ఓ సెంటెన్స్ ఇస్తాడు. అంతతో సీరియల్ అయిపోయింది. చూద్దాం రేపు మరి ఆ గౌతమ్ని దీప చూసి ఆ పాత, అదే వాడు చాలామందికి పెళ్ళి కాకుండా కడుపులు చేశాడు కదా, సో ఆ విషయం ఏమన్నా బయటపడుతుందేమో చూద్దాం. వాడు వచ్చేటప్పుడు అంటాడు, అల్లుడు గారు అంటే, కొత్త అల్లుడు అంటే, వాడు కొత్త అల్లుడే కానీ పాత తండ్రి చాలామందిని తల్లిని చేసాడు. చూద్దాం ఏమవుతుందో. దీప విషయం బయటపెట్టి పెళ్ళి ఆపుతుందా, ఏమవుతుందో చూద్దాం. సో ఫర్ నౌ బాయ్. ఇంకొక 50 మంది అయితే నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారు. సో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. బాయ్.